వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలి జర్నలిస్ట్ సంఘాల డిమాండ్. హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్. ఇక వివరాల్లోకి వెళ్తే, అజంజాహి మిల్ స్థలం అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం మరియు కలెక్టర్ తగు చర్యలు తీసుకొని వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ కార్మిక భవనంపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి మాట్లాడిన మాటలలో స్పష్టత లేదని మండిపడ్డారు. కార్మికుల స్థలంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూల్చారు, మళ్ళీ బేరం కుదిరింది అని ఇబ్బంది పెడతలేరా, మరీ కార్మిక భవన్లో కొబ్బరికాయ కొట్టారు, బేరం కుదరలేదా, లేదా ప్రతిపక్షాలు ప్రజల నుండి వ్యతిరేకత ఉందని పక్కకు పెడుతున్నారా, అజంజాహి మిల్ స్థలంలో కార్మికులు ఎలాంటి చిన్న మోసం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. 100% కార్మికుల యొక్క స్థలము ఆజంజాహి మిల్లు స్థలం సుప్రీంకోర్టులో గెలిస్తే చిక్కుడు ప్రభాకర్ వాళ్ళ అడ్వకేటు కార్మిక నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళదొక 5 మెన్ కమిటీ ఉంటే ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడి వాళ్లకు కూడా ప్లాట్లు ఇచ్చి ఇక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు కూడా ఆజంజాహి మిల్లు కార్మికుల కోసమే నువ్వు సగం ఫంక్షనాలు ఇస్తా అని నీ జోలికి వెళ్ళి ఇస్తా అని మాకేం అవసరం లేదు, నీ దాన ధర్మాలు అవసరం లేదు. గతంలో మీరు ఇక్కడ 5 ఏళ్ళు చేసిళ్ళు, మీరు చేసిన దానాలు తెలుసు, ధర్మాలు తెలుసు, చాలా కూడా తెలుసు. కాబట్టి అది కార్మికుల స్థలము. ఖచ్చితంగా ప్రభుత్వము దాని మీద సరైన నిర్ణయం తీసుకొని కార్మిక భవనం కట్టాలన్నది మా ప్రత్యేక డిమాండ్. మాది ఈరోజు ఎవరైతే పూజల ఊసని చేసిల్లో చాలా అమాయకులు వారు, ఏం తెలియదు పాపం, జైలు పెడితే గొరకొరు, ఎన్న పెడితే చీకరు, గంత అమాయకులు వాళ్ళు పాపం. ఓసీటీకి ఉన్న కార్మికుల భవనం యొక్క స్థలము వివాదాస్పదంగా ఉండి పోయిన ఎన్నికల ముందు మీరే ఛాతి గుద్దుకొని మాట్లాడిన వాళ్ళు, నిందలు వేసే ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎవరైతే కార్మికులకు ద్రోహం చేయాలని ప్రయత్నం చేసిండో ఆ వ్యక్తితో స్వయంగా పోయి ఈరోజు మాకు తెలియదని చెప్పి 2 రోజుల బట్టి ఏం డ్రామా నడుపుతాలో మాకు తెలియదా? మాకు తెలుసు ఖచ్చితంగా. కార్మికులు ఇళ్ళలో తిరిగి ఇవాళ పొద్దున వీళ్ళ తాబేదారులందరూ కూడా పోయి కార్మికులు ఎవరో రండి 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 సార్ వస్తాడు, మాట్లాడాలి, మీరు ఉండాలి, చెయ్యాలని చెప్పి ఒక డ్రామా కంపెనీ నడిపి ఇవాళ చెప్పడంలో కూడా అస్పష్టత ఉంది. స్థలం అంటే గవర్నమెంట్ అయితే వీళ్ళకు ఫంక్షన్ హాల్ కట్టిస్తాడంట, గవర్నమెంట్ కాకుంటే సగం వారు డబ్బులు ఇచ్చైనా కానీ తీసుకొని కట్టిస్తారంట. అంటే ఒక స్పష్టత లేని ఆలోచనతో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు ప్రభుత్వంలో ఉన్నా, నీకు అన్నీ తెలిసినా, అన్నీ చేసినా కానీ ఇవాళ నిన్ను సూటిగా అడుగుతానని నేను, వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూలగొట్టిల్లో, బేరం కుదిరిందని మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తలేరా? మరి ఇక్కడ పోయి కొబ్బరికాయ కొట్టిళ్ళు, ఇక్కడ బేరం కుదరలేదా? లేక ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేకత వస్తుందని పక్కకు పెడతాలా, లేకుంటే
ఈ వ్యతిరేకత ఉన్న సమయంలో మభ్యపెట్టి దూరం సాగించే ప్రయత్నం చేస్తారు. నీకే ఆయనతో చనువు లేకుంటే వర్ణం ఎందుకు కూలగొట్టిళ్ళు, ఎందుకు ఇవాళ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు, ఎందుకు ఇవాళ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు? ఎవరికి తెలియదు. అది బేరం కుదిరింది కాబట్టి అది నడుస్తారు. నేను కోరేది ఏంటంటే భూ కబ్జాలకు ఎవరు పాల్పడతారు, కబ్జాలు ఎవరి నాయకత్వాన జరుగుతాడు, ప్రజలు నిలదీసే వరకు విడ్రా అవుతున్నారు. ఏం సంస్కృతిది? ప్రభుత్వం ఉందా లేదా? ముఖ్యమంత్రి దీన్ని పరిశీలిస్తలేదా? రెవెన్యూ మంత్రి పరిశీలిస్తలేదా? ఈ నియోజకవర్గంలో వాళ్ళే అన్ని చేస్తారు, వాళ్ళే సమాధానాలు చెప్తారు, వాళ్ళే మంది మీద నిందలేస్తా అంటారు. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎఫ్ఎల్ఎన్ 6 రోజుల శిక్షణ కార్యక్రమం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బి తాండ్రుపాడు నందు జరుగుతుంది. ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు 1-2 తరగతుల విద్యార్థులకు బోధించే అంశాలు నూతన వరవడిలో బోధించడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, అలాగే ఉపాధ్యాయులు ఒకరి అనుభవాలు ఒకరితో పంచుకోవడానికి, రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలపై సానుకూల ధోరణి కలిగి ఉండాలని 6 రోజుల ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులుగా విచ్చేసిన శ్రీమతి జి అపర్ణ గారు వివరించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా టీఎల్ఎం మేళాను సందర్శించి ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్ఎంను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్లు రమేష్, డైట్ లెక్చరర్ గారు మాట్లాడుతూ ఈ శిక్షణ పాఠశాలల్లో అమలు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉన్నదన్నారు. ఏఎంఓ డాక్టర్ షేక్ రఫీ గారు మాట్లాడుతూ మండల ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు భాషా గణితంలో పునాది బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ కోఆర్డినేటర్ దావిద్, కేఆర్పీలు, డిఆర్పీలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరు దగ్గరండి. అధిష్ఠించి విన్నారు. పొరపడి శ్మశాన వాటికి వెళ్ళాలి. ఓహో అంధకారము అప్పుడే బ్రహ్మాండంలో ఆవరించి
ముందున్న వారిని సైతము వృద్ధి వాళ్ళను చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇండ్లలో పరినిదానములెత్త అరుగు దొంగలకు సిద్ధాంజనంబు మగలంకు నిచ్చి తెగి అంటుగాండ్రకై తారాడుకున్న తల తార్పు గట్రే అలవో అలవో అనంతి బిడ్డలన్ బట్టి వేగాడు. డిఆర్పిగా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ టీచర్లందరూ చాలా శ్రద్ధగా మేము చెప్పినవి చాలా జాగ్రత్తగా ఇన్నోవేటివ్ మెథడ్లో టీచర్లకు తెలిసిన విషయాలనే కొత్తగా పిల్లలకి ఎలా నేర్పించాలి, ఎలా లెర్నింగ్ అవుట్కమ్స్ తెప్పియాలి అనే ఒక కాన్సెప్ట్తో మేము ఇక్కడికి వచ్చామండి. అందరము చాలా చక్కగా టీచర్లకి బోధిస్తున్నారు. ఈరోజు మా సమగ్ర శిక్షా సొసైటీ నుంచి వచ్చిన అపర్ణ మేడం గారికి మా నమస్సుమాంజలి అండి. మేడం గారు కూడా యాక్టివిటీస్ చూశారు, చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని. టుడే ఐ విజిటెడ్ FLN venue of Kannur district. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు యాక్టివిటీస్లో. 2 రోజుల్లో నేను వెళ్ళినప్పుడు యాక్టివిటీస్ జరుగుతున్నాయి. యాక్టివిటీస్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడే TLM మేళా చూశానండి, చాలా బాగా TLMs చేస్తున్నారు టీచర్స్. ఒక కాన్సెప్ట్ కామన్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా పిల్లలకి ఇన్నోవేటివ్గా సింపుల్గా సరళ పదాల సార్. హైడ్రా ఏర్పాటయ్యాక ప్రజల్లో భయాందోళన మొదలై రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మారుమోగిపోయింది. హైడ్రా వచ్చాక అంతా కుప్పకూలింది. హైడ్రా ఏం తప్పు చేయలేదు, కానీ నగరానికి దిష్టి తగిలింది. శనివారం ప్రొద్దున్నే వెళ్ళి ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది, ఇంకా 4 ఏళ్లు ఉందిగా, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండి అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే, కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతో మొత్తం కుప్పగొలిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం FTLలో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు పిలిచినాం అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు బుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిరో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని FTL ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా, మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ జర్సెప్టి ద ఫ్లో ఆగిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా, చెరువు FTL ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే, వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం
అంత ఆదల బాధ అదర్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం? మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు. ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది? అన్ని కొన్ని చేసుకుంటా వండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్పగొలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు, అందరికి కూడా చెప్తున్నా, అందరికి కూడా ధన్యవాదాలు. నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఇటీవల జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడే ముఠాను పోలీస్ శాఖ పట్టుకుని ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత కొన్ని రోజులుగా చాలా వరకు సీయింగ్ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ అనేవి మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. సో దీని మీద దృష్టి పెట్టి ఒక గ్యాంగ్ని పట్టుకురావడం జరిగింది. బేసికలీ మనకు యాజ్ ఆఫ్ నౌ ఒక 4 మెంబర్స్ మన కస్టడీలో ఉన్నారు. అది కాకుండా ఇంకొక 2 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 450 kgs ఆఫ్ కాపర్ అండ్ 180 kgs ఆఫ్ అల్యూమినియం మనము సీజ్ చేయడం జరిగింది. బేసికలీ వీళ్ళందరూ కూడా మన కంబదూర్ మండలానికి చెందినవారు. పర్టికులర్గా ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, ఏ ట్రాన్స్ఫార్మర్లో లేదు అనేది బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాంట్లో ఒకరు ఈజ్ వర్కింగ్ యాజ్ అ సపోర్ట్ స్టాఫ్, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒకతను సపోర్ట్ స్టాఫ్ కింద పనిచేస్తున్నారు. సో మిగతా ఒక 2 అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ బిల్ అవుట్సోర్సింగ్ కింద ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్షన్కి పనిచేసేవాళ్ళు. సో విత్ దట్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, దేంట్లో లేదు అనేది ఎగ్జాక్ట్గా తెలుసు. కుప్పం నియోజకవర్గానికి చెందిన కుమ్మర శాలివాహన కులస్తులకు ప్రభుత్వం వరాల జల్లు కురిపించిందని కుమ్మర శాలివాహన సాధికార సమితి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ తెలిపారు. గురువారం కుప్పం పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో కుమ్మర శాలివాహన కులస్తులు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణసంచా పేలుస్తూ మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని కుమ్మర కులస్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ భవన నిర్మాణానికి, పట్టణ పరిధిలోని కులవృత్తిదారులైన కుమ్మర కులస్తుల సౌకర్యార్థం కుండల తయారీ ప్రాంతానికి ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి 1,15,00,000, ప్రహరీ గోడ నిర్మాణానికి 40 లక్షలు మంజూరు అయినట్టు తెలిపారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, వారు సతీమణి గారు మా కుప్పం ప్రకటన సందర్భంగా మా కుమ్మర శాలివాహన కులస్తులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏమంటే మా కుమ్మరి శాలివాహన కులస్తులకు మా కుమ్మరి గడ్డ అంటే కుండలు కాల్చుకోవడానికి ప్రదేశానికి మాకు అన్ని పరిరక్షణ కోసము ప్రహరీ కూడా నిర్మించుట, మరియు అలాగే మా కుమ్మరి కులస్తులకు కమ్యూనిటీ హాలు ఇంతవరకు ఇటువంటి సదుపాయం లేనందువల్ల మాకు ఇలాంటి మంచి పరిస్థితి మాకు ఇచ్చారు. చాలా బాగుంది, మంచి గిఫ్ట్. ఏనాడు ఏ ప్రభుత్వము ఇవ్వలేని గిఫ్ట్ ఈరోజు మా కుమ్మర శాలివాహన కులస్తులకు ఇవ్వడము చాలా ఆనందకరంగా ఉంది మాకు. ఈ విషయము రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా మా కుమ్మరి కులస్తులు చాలా మంది ఆనందపడుతున్నారు. ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మాకు ముందుండి మనకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు మరియు మన ఆర్టీసీ వైస్ చైర్మన్ గారైన గుణరత్నం గారు
మనోహర్ గారు, మాకు గోపీనాథ్ గారు, సత్యేంద్రనాథ్ గారు, అప్పు గారు మాకు చాలా వరకు మా కులస్తులకు హెల్ప్ చేసినారు. ఇది చాలా సంతోషమైన విషయం అండి. నమస్తే. ఈరోజు మన సీఎం గారు సతీమణి నారా భువనేశ్వరం గారు కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా కుప్పంలో ఉన్నటువంటి శాలివాహన కుమ్మరి కులస్తులకు ఒక మంచి బహుమానాన్ని అందించారు. ఎందుకంటే చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కమ్యూనిటీ భవనానికి 1,15,00,000 రూపాయలని శాంక్షన్ చేయడము, అలాగే వాళ్ళ యొక్క కుమ్మరులు కాల్చుకునేటువంటి దానికి కాంపౌండ్ వాళ్ళుగా ఒక 40 లక్షల రూపాయలని శాంక్షన్ చేయడం, మొత్తం 1,55,00,000 రూపాయలని ఈ చిన్న కులమైనటువంటి శాలివాహన కుమ్మరి కులానికి ఇవ్వడం చాలా ఆనందాన్ని వెలిగిస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీలో దాదాపు 450 కోట్ల రూపాయల వరకు ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి గతంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కన్నా అత్యధికంగా రాబోయే 4 సంవత్సరాల్లో చేసి చూపిస్తాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి రుణం తీర్చుకోవడానికి ఎన్ని జనులు ఎత్తినా మాకు కుప్పం పెద్దలుగా మాకు తీరదు. కాబట్టి ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం. అందుకు ఈరోజు పాలాభిషేకంగా చేసి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి జన్మజన్మలో రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. కుప్పం ఎన్టీఆర్ సర్కిల్లో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజాసేవకే అంకితమని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పేద ప్రజలకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ను ప్రారంభించారని, ఆయన ఆశయాలను తాను ముందుకు తీసుకెళ్తున్నానని భువనేశ్వరి చెప్పారు. కుప్పం బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు, వినికిడి లోపం ఉన్నవారికి పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్ట్ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ట్రస్ట్ సభ్యులు, వాలంటీర్ల సహకారంతోనే ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని అన్నారు. చెప్పగలవా? ధన్యవాదాలు మేడం. మాది మార్పు ప్రాంతం నుండి ఉన్నాము, కానీ మిషన్స్ కొనేస్తాం ఎక్కడ లేదు. దాని ద్వారా ఈ ట్రస్ట్ ద్వారా మాకు మిషన్స్ వచ్చినందుకు ధన్యవాదాలు. మీ చేతుల సంస్థల మీదుగా మా కుట్టు మిషన్ ఉపయోగిస్తున్నారు మేడం. చెప్తావా? చాలా సంతోషంగా ఉంది మేడం చేతుల మీదుగా తీసుకోవడం. దీంతో ఏం చేస్తారు చెప్పండి. దీంతో ఏం చేయగలుగుతారు? ఎన్ని రోజులు నేర్చుకున్నారు? స్పెషల్ అంటే ఇప్పుడు బ్లౌజ్ నా వరకే కుట్టుకుంటున్నాను మేడం. ఇంకా దీనిపైన కంటిన్యూ చేస్తాను. మా ఇంటి షర్ట్స్ ఒక 3-4 స్టిచ్ చేశాను. ఇంకా దీనిపైన కంటిన్యూ చేస్తాను కదా. మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు 4వ బ్లడ్ బ్యాంకు ప్రారంభించాం. 4 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. అది హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, ఈ మధ్యనే రాజమండ్రి, రాజమహేంద్రవరంలో కూడా మేము ప్రారంభించాం. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా 8.4 లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. దాంట్లో ఎస్పెషలీ థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి 226 పిల్లలకి ఉచితంగా సేవా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లానే ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు వరకు ఈ మెడికల్ క్యాంప్స్ ద్వారా 20,92,000 మంది బెనిఫిట్ అయ్యారు. దీని ద్వారా ఈ క్యాంప్స్ ద్వారా 22.43 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే మందులు మేము ప్రజలకు ఇవ్వబడింది ఈ హెల్త్ క్యాంప్స్ ద్వారా. అట్లానే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్, దీని ద్వారా ఈ సంజీవిని క్లినిక్స్ ద్వారా 2,15,601 మంది బెనిఫిట్ అయ్యారు.
ఈ ఫ్రీ మొబైల్ క్లినిక్స్ ద్వారా 86,000 మంది బెనిఫిట్ అయ్యారు. అట్లానే గారు ఆయన ఒకటే నమ్మేవారు, మానవ సేవే మాధవ సేవ, ప్రజల్లే దేవుళ్ళని. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆయన ప్రారంభించారు. దాని తర్వాత మేనేజింగ్ ట్రస్టీగా నేను ఆ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాను. ఇది నా ఒక్కదాని వల్లనే కాదు, ఇది మా ఎన్టీఆర్ ట్రస్ట్ టీం ద్వారా. వాళ్ళు లేకపోతే ముందుకెళ్ళలేను. ఏ లీడర్ అయినా మనిషి అయినా ఆలోచనలు చాలా ఉంటాయి, కానీ వాటినన్నీ ముందుకు తీసుకెళ్ళటానికి టీం అనేది చాలా అవసరం. అట్లా నేను చేసే ఈ సేవా కార్యక్రమం ఎప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ టీం కానీ వాలంటీర్స్ లేకపోతే ఏది కూడా ముందుకెళ్ళలేదు. సో మరొకసారి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.